ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వీకెండ్ సండే ఎపిసోడ్ డిస్కషన్. సో, ఇప్పుడే సండే ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. అండ్ చెప్పాలనుకుంటే ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. గౌరవ్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. సో, ఇప్పటి వరకు వచ్చిన ఫైర్ స్టార్మ్స్‌లో అందరూ ఎలిమినేట్ అయిపోయారు లిటరల్‌గా. మళ్ళీ అదే చెప్తున్నా. ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏంటి అంటే ఈ ఫైర్ స్టార్మ్ అనే కాన్సెప్టే లిటరల్గాను. ఒక్కళ్ళు కూడా టాప్ 5 వరకు వెళ్ళలేదు లిటరల్గా. టాప్ 5 పక్కన పెట్టేసండి, టాప్ 8లో కూడా ఎవరు లేరు లిటరల్గా. ఓకే. సో ఈ సీజన్లో ఈ కాన్సెప్ట్ అనేదే పెద్ద డిజాస్టర్ అయిపోయింది. నెక్స్ట్ సీజన్లో దయచేసి ఇలాంటి ఫైర్ స్టార్మ్లు ఇలాంటివన్నీ పెట్టమాకండి. ఎందుకంటే దానివల్ల వచ్చేది లేదు, ప్రాఫిట్ లేదు, గెయిన్ లేదు. ఏదో హడావుడి చేద్దాం అనుకున్నట్టు పెడతారు కానీ అసలు ఏమీ ఉపయోగం లేకుండా పోయింది లిటరల్గా. 6 వచ్చారు లిటరల్గా అరౌండ్ వన్ మంత్ బ్యాక్, 1.5 మంత్ బ్యాక్. ఒక్కడు కూడా సర్వ్ అవ్వలేదు. ఆల్దో అందులో మంచి క్యాండిడేట్సే ఉన్నారు లిటరల్గా. ఈ ఫైర్ స్టార్మ్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇండివిజువల్గా మంచి క్యాండిడేట్సే. ఓకే, వాళ్ళు బ్యాడ్ క్యాండిడేట్స్ అనట్లేదు. ఇండివిజువల్గా దే ఆర్ గుడ్ క్యాండిడేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఐషా వచ్చింది. ఐషా తమిళ్ బిగ్ బాస్లో బాగానే ప్రూవ్ చేసుకుంది. ఆమెలో మంచి పొటెన్షియల్ ఉంది. ఆమె హెల్త్ రీజన్స్ వల్ల వెళ్ళిపోయింది లిటరల్గాను. గౌరవ్ ఆర్ నిఖిల్ వీళ్ళిద్దరు సంగతి తీసుకుంటే ఇండివిజువల్గా దే ఆర్ ఫిట్ ఫర్ ద గేమ్. కాకపోతే ఈ సగంలో వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ తయారైపోయింది లిటరల్గా. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు, తనుజ, కళ్యాణ్, డెమోన్, ఓకే, సంజన, వీళ్ళందరికీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళందరి మధ్యలో వీళ్ళని తీసుకొచ్చేసి మీరు వెళ్ళి రెచ్చిపోండి, ఆట మార్చేయండి అంటే అది సాధ్యం కాదు. అప్పటికి వీళ్ళు కొంతమంది సర్వైవ్ అవ్వారు, కొంతమంది సర్వైవ్ అవ్వలేదు. సర్వైవ్ అయ్యారు అంటే కూడా వాళ్ళు నామినేషన్స్లోకి రాలేదు చాలా వరకు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ తీసుకోండి, చాలా వరకు నామినేషన్స్లోకి రాలేదు. వచ్చాడు, సడన్గా ఎగ్జిట్ అయిపోయాడు. గౌరవ్ 2 సార్లు వచ్చాడు. వచ్చినప్పుడేమో మాధురి గారు ఆవిడ ఇంకా నెగిటివిటీ ఉండడం వల్ల ఆవిడ వెళ్ళిపోయారు. ఆయన సేవ్ అయ్యాడు. తర్వాత ఒక వీక్ రాలేదు, తర్వాత మళ్ళీ వీక్ వచ్చాడు, వెళ్ళిపోయాడు లిటరల్గా. సో ఇందులో ఏంటి అంటే ఈ ఫైర్ స్టార్మ్, ఈ వైల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ లిటరల్గా 6th వీక్లు, 7th వీకుల్లోనే, 8th వీకుల్లోనే పంపిస్తే అది వర్కౌట్ అవ్వవు. వాళ్ళు ఎవరు రారు, టాప్ 5 వరకు అయితే రారు. వాళ్ళకి ఇచ్చిన పవర్లు, గోల్డెన్ బజర్లు ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నా. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్స్లో చెప్పండి. అసలు ఈ గోల్డెన్ బజర్ అనే కాన్సెప్ట్ దేనికి పెట్టారా బాబు, నాకు అసలు అర్థం కావట్లేదు. సో ఇవాళ ఏం జరిగిందంటే ఫస్ట్ కాంటెక్స్ట్ చెప్తాను, తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. గోల్డెన్ బజర్ అంటే ఏంటి? ఎవరైనా ఎలిమినేట్ అయిపోతున్నారంటే వాళ్ళని గోల్డెన్ బజర్ వాడి సేవ్ చేయాలి. లిటర్గా సేవ్ అవుతారు వాళ్ళు లిటర్గా. ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది? లాస్ట్కి ఇద్దరు ఎవరు మిగిలారు? దివ్య అండ్ గౌరవ్ మిగిలారు. అందులో గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు డ్యూ టు పీపుల్స్ ఓటింగ్. జనాలు తక్కువ ఓట్లు రావడం వల్ల గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తనూజాని అడిగారు లిటరల్గా, అమ్మా నువ్వు నీ దగ్గర ఉంది కదా బంగారు బాతు పెట్టిన గుడ్డు, అది వాడతావా గోల్డెన్ బజర్ అని అన్నారు. ఆమె ఏంటంటే ఆలోచించింది. లాస్ట్కి ఏంటంటే నెక్స్ట్ సార్ నో ఐఎమ్ నాట్ గన్ యూస్ ఇట్, ఐల్ గో విత్ పీపుల్ ఓటింగ్ అని ఉంది. ఓకే ఫైన్, గౌరవ్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. ఇంక ఎందుకు ఆ బజర్ పెట్టి నాకు అర్థం కావట్లేదు లిటరల్గా. దట్స్ అ వేస్టెడ్ ఒపీనియన్. ఇప్పుడు లాజికల్గా ఆలోచించండి. ఒకవేళ తనూజ వచ్చేసి ఎస్ సార్ ఐ విల్ యూజ్ దట్ గోల్డెన్ బజర్ అని అందనుకోండి, అప్పుడు ఏంటంటే దివ్య ఎలిమినేట్ అయిపోతుంది, గౌరవ్ సేవ్ అయిపోతాడు. దివ్య ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, తనుజకి ఇంకా నెగిటివిటీ వచ్చేస్తుంది లిటరల్గా. లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఓకే నువ్వు వాడతావా అని అడిగారు లాస్ట్లో. ఆడింది ఒకవేళ తనుజ వచ్చేసి ఎస్ నేను వాడతాను, దివ్య గౌరవం సేవ్ చేస్తాను అని అందనుకోండి, దివ్య ఎలిమినేటెడ్ అంటారు. దివ్య ఎలిమినేట్ అయిపోతే లిటరల్గా తనూజకి పీక్ నెగిటివిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే దివ్య అంటే నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తనూజ అంటే నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దివ్యాని ఒకవేళ ఎలిమినేట్ చేసేస్తే తనూజకి నెగిటివ్ అయిపోతుంది. సో తను ఎందుకు వాడుతుంది ఆ గోల్డెన్ బజర్? ఈ కాన్సెప్టే పెద్ద ఫ్లా ఉంది, పెద్ద రాంగ్ ఉంది ఈ కాన్సెప్ట్లో. ఎలా చేయాలంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎపిసోడ్ నామినేషన్ స్టార్ట్ అవ్వకముందు, ఈ వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు గోల్డెన్ బజర్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది సార్.
నువ్వు ఈ బజర్ వాడతావా వాడవా, లాస్ట్లో ఓటింగ్స్ చెప్తాము, లాస్ట్లో ఎవరు మిగిలారో వాళ్ళకి చెప్తాము, నువ్వు వాడుతున్నావు ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పాలి అని అంటే అప్పుడు ఆమెకు తెలియదు కాబట్టి ఎవరు సేవ్ అవుతారో ఎవరు లాస్ట్ అవుతారో తెలియదు కాబట్టి ఇప్పుడు నేను వాడతాను సార్ అని అందనుకో, అప్పుడు ఓకే లాస్ట్ మీ ఇద్దరు మిగిలారు, నీకు లీస్ట్ ఓటింగ్ జనాల ద్వారా వచ్చింది, కానీ ఆ అమ్మాయి స్టార్టింగ్లో యూజ్ చేస్తాను ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పింది కాబట్టి నేను సేవ్ చేస్తున్నాను, నువ్వు సేవ్ అయిపోతున్నావు, నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు, లేకపోతే గోల్డెన్ బజర్ నీకు ఇచ్చింది కాబట్టి నువ్వు సేవ్ అయిపోతున్నావు, జనాల్లో నీకు ఓట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి నువ్వు కూడా సేవ్ అవుతున్నావు, ఇద్దరు సేవ్ అవుతున్నారు. ఇలా పెట్టుంటే మీనింగ్ ఉండేది లిటర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నువ్వు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పు నాన్న, నువ్వు వాడతావా వాడవా, ఓ వాడవా, ఓకే పవర్ వేస్ట్ అయిపోయింది నాన్న నువ్వు వెళ్ళిపో. అసలు ఎలిమినేట్ అయిపోయినోడే చాలా డిప్రెస్డ్గా ఉంటారు లిటరల్గా. అమ్మ నేను ఎలిమినేట్ అయిపోయిన నా జర్నీ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి. వాళ్ళకేమో చిన్న ఆశ పుట్టించడం, ఈ అమ్మాయి వాడదో పోనీ అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు ఓకే గోల్డెన్ బజర్ తనూజ దగ్గర ఉంది, గౌరవ్ నీకు 2 minutes టైం ఇస్తున్నాను, గో అండ్ ఆస్కర్ రిక్వెస్ట్ చేసుకో, బెగ్ చేసుకో అనే ఆప్షన్ కూడా లేదు. అక్కడ ఏంటంటే తనూజ నువ్వు వాడుతున్నావా వాడట్లేదా చెప్పాలమ్మా, నీకు 15 seconds టైం ఇస్తున్నా. ఆమె ఏంటంటే 15 secondsలో రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇచ్చి ఆలోచించి నేను వాడట్లేదు సార్ అంటే పాప అక్కడ ఉన్నవాడికి ఒక రకమైన ఎందుకురా బాబు నేను వెళ్ళిపోతారా బాబు ఎందుకు ఇప్పుడు దీనంగా చూస్తున్నాడు పాపం, ఎట్లాగ వాడతారో. లాస్ట్ వీక్ కూడా అంతే, సాయి కూడా అంతే. సాయి బర్నీ లాస్ట్లో మిగిలారు లిటరల్, మీకు గుర్తుండుంటే సాయి బర్నీ లాస్ట్ నామినేషన్లో మిగిలింటే లిటరల్గా సాయి పాపలు దీనంగా చూస్తున్నాడు, వాడుతుందా వాడదా అని చెప్పి. వాడలేదు, వేస్టెడ్ గోల్డెన్ బజర్. అది వచ్చుంటే అట్లీస్ట్ కొంచెం గేమ్ మారి ట్విస్ట్ వచ్చి ఏదో అవుతుంది అనుకున్నాను, కానీ దట్స్ బికమ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ లిటరల్గాను. నేను చెప్పినట్టు ఎపిసోడ్ స్టార్టింగో లేకపోతే సాటర్డే ఎపిసోడ్ స్టార్టింగ్లో అమ్మ గోల్డెన్ బజర్ నీ దగ్గర ఉంది, ఒకటే చెప్పు నువ్వు వాడుతున్నావా వాడట్లేదా. ఓకే వాడుతున్నావు అని చెప్పావు అనుకో, ఓకే ఒకటే ఉంది దగ్గర వాడుతున్నావు ఓకే నువ్వు వాడుతున్నావు కదా అది గుర్తుపెట్టుకో, లాస్ట్కి ఎవరు లీస్ట్ ఓటింగ్స్లో ఉన్నారు ఎలిమినేటెడ్ అని వస్తారో వాళ్ళకి వాడతాం, దాన్ని బట్టి వాళ్ళు సేవ్ అవుతారు, ఇంకోళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, లేకపోతే వీళ్ళు సేవ్ అవుతారు, ఇద్దరు సేవ్ అవుతారు లిటర్గా. అలా పెట్టుంటే కొంచెం మీనింగ్ఫుల్గా ఉండేది. ఇలా లాస్ట్కి వచ్చేసి దివ్య ఇంకా గౌరవ్ ఎవరికి వాడవా ఓకే సార్ గో విత్ ఓటింగ్ అంటే వేస్ట్ అయిపోయింది లిటర్. గోల్డెన్ బజర్ పర్పస్సే సర్వ్ అవ్వలేదు ఈ సీజన్లో లిటరల్గా. బ్యాడ్ ప్లానింగ్, వెరీ బ్యాడ్ ప్లానింగ్ ఇదైతే నా ఒపీనియన్ ప్రకారం. అండ్ ఇంకోటి అర్థం కాలేదు, నిఖిల్కి ఎందుకు వాడలేదు గోల్డెన్ బజర్, ఆ గోల్డెన్ బజర్ నిఖిల్కి ఎందుకు వాడలేదు నాకు అర్థం కాలేదు. అంటే ఓకే నిఖిల్కి ఎందుకు వాడలేదంటే ఆయన కాకుండా ఇంకా ఎలిమినేషన్ ఉంది కాబట్టి నిఖిల్కి వాడలేదు, విచ్ కైండ్ ఆఫ్ మేక్ సెన్స్. బట్ నిఖిల్ని గౌరవ్ని ఇద్దరు కలిసి ఒకేసారి ఎలిమినేట్ చేస్తుండి ఎవరికో ఒకరికి వాడుండి అని అంటే బాగుండేదేమో. బట్ ఏమో వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో షోలో నాకు అర్థం కాదు. ఆ షోలో ఆ గోల్డెన్ బజర్ అనే కాన్సెప్ట్ అయితే ఫ్లాప్ అయిపోయింది. అసలు ఈ వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టార్మ్స్ వచ్చిన దాంట్లో సాయి ఒక్కడే వాడుకున్నాడు నాకు గుర్తుండి, ఇంకేమన్నా నేను మర్చిపోతే చెప్పండి. సాయి ఒక్కడే వాడుకున్నాడు, తను ఒక వీక్ నామినేషన్లో సేవ్ అవుదాం అని చెప్పి ఒక వీక్ వాడుకున్నాడు, మిగతా ఎవరు వాడుకోలేకపోయారు, వేస్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫైర్ స్టార్మ్ అనే కాన్సెప్ట్, నమస్కారం మీరు నెక్స్ట్ సీజన్స్లో ఇలాంటివి పెట్టమాకండి, పెడితే ఏదో యూజ్ చేసేలా పెట్టండి, దానివల్ల గేమ్ చేంజ్ అయ్యేలా పెట్టండి, కానీ ఇట్లా ఎందుకు పనికిరాని యూజ్లెస్ ఫైర్ స్టార్మ్ పెట్టడమే ఈ సీజన్లో పెట్టడమే పెద్ద బొక్క ఒక రకంగా, సారీ ఫర్ ద లాంగ్వేజ్ బట్ పెద్ద వేస్ట్. బట్ ఈ సీజన్ ఒక రకంగా ఆ విషయంలో డిజాస్టర్ అని చెప్పాలి లిటరల్గా. సరే ఎనీవేస్ ఈ టాపిక్ అయిపోయింది. గౌరవ్ అండ్ నిఖిల్ బోత్ ఎలిమినేటెడ్, ఆల్ ఫైర్ స్టార్మ్స్ ఆర్ ఎలిమినేటెడ్. సో ఇప్పుడు మళ్ళీ మొదలుకొచ్చింది గేమ్ లిటరల్గా. ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో మొదలుకొచ్చేసింది లిటరల్గా. ఈ 4 వీకు ఈ 4-5 వీక్స్ చూసుకుంటే ఒక రకంగా వేస్ట్ ఆఫ్ టైం, నిజంగా చెప్పాలంటే వేస్ట్ ఆఫ్ టైం అయిపోయింది లిటరల్గా 4-5 వీక్స్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏదో గేమ్ చేంజ్ చేసేసి ఉన్న వాళ్ళని పీకేస్తారు అనుకుంటే ఒక్కళ్ళు సర్వైవ్ అవ్వలేదు, ఉన్నవాళ్లే ఉన్నారు, ఇంకా ఫస్ట్లో ఉన్నవాళ్ళు ఓజీస్ వాళ్ళే ఉన్నారు లిటరల్గా, వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫైర్ స్టార్మ్ అనేది క్వశ్చన్ చేసుకోవాలి మేకర్స్ ఆఫ్ ద షో. ఎందుకు పెట్టాము ఏంటో నాకు అర్థం కాలేదు, అందులో ఎవ్వడూ సర్వైవ్ అవ్వలేదు. అండ్ వాళ్ళకి నెక్స్ట్ సీజన్ వచ్చే ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ చెప్పాలి అంటే
గౌరవ్ అండ్ నిఖిల్ దే కెన్ కమ్ నెక్స్ట్ సీజన్ ఫ్రెష్ కంటెస్టెంట్గా వచ్చుంటే వాళ్ళకి మంచి ఫాలోయింగ్ రావచ్చు, మంచిగా జర్నీ ఉండొచ్చు. వాళ్ళకి అది కూడా ఒక రకంగా వేస్ట్ అయిపోయిందేమో అని అనుకుంటున్నాను లిటరల్గా. బట్ ఎనీవేస్, ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడి వేస్ట్. సో కమింగ్ బ్యాక్ టు ఇవాళ ఎపిసోడ్ గురించి ఏం లేదు. ఆటలు ఆడించారు, పాటలు పాడించారు, గేమ్స్ ఆడించారు. ఈ గంట రౌండ్ ఒకటి ఉంది చూడు, మీరు వెనక ఫోటో చూస్తున్నారు. ఈ గంట రౌండ్ అనేది లిటరల్గా ప్రతి వీకెండ్ పెడుతున్నారు. లిటరల్గా పాట పాడు, బొమ్మలు చూసి చెప్పు, స్పెల్లింగ్స్ రాయి, ఇవే ఆడించారు లిటరల్గాను. నాగ చైతన్య వచ్చారు, తను ఏదో స్పోర్ట్స్ రేసింగ్ స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి వచ్చారు. అండ్ రితు యాజ్ యూజువల్గా లవ్ యూ సార్, నాకు సార్ మీ కాళ్ళు చాలా తెల్లగా ఉంటాయి, మీ చేతులు చాలా నల్లగా ఉంటాయి. సారీ, జస్ట్ జోకింగ్. బట్ ఇవన్నీ అదంతా జరిగింది. అండ్ ఇవాళ ఒకటి అబ్జర్వ్ చేశా, ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, లైక్ సేవింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేస్తుంటే, లీస్ట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ సేవ్ చేసుకుంటూ వచ్చారు, హైయెస్ట్ ఉన్న వాళ్ళని లాస్ట్ సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫస్ట్ సేవ్ అయింది రీతు, తర్వాత ఎవరు సేవ్ అయ్యారు, భరణి సేవ్ అయ్యాడు, తర్వాత సంజన సేవ్ అయింది, తర్వాత సుమన్ సేవ్ అయ్యాడు, సంజన, డెమాన్, లాస్ట్కి వచ్చేసి కళ్యాణ్ సేవ్ అయ్యాడు. యాక్చువల్గా చూసుకుంటే కళ్యాణ్ హ్యాస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఫాలోడ్ బై డెమాన్. ఇలా చూసుకుంటే లీస్ట్కి రీతు ఉంది. ఎలిమినేటెడ్ ఇద్దరిని పక్కన పెట్టారు. ఎలిమినేటెడ్ ఎవరు అంటే ఎలిమినేటెడ్లో ఉన్న వాళ్ళు ఎవరు, గౌరవ్ అండ్ దివ్య. సో వీళ్ళిద్దరికి లీస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి మిగతా ఓటింగ్ ప్యాటర్న్ అంతా చూసుకుంటే లీస్ట్లో ఉన్న వాళ్ళ నుంచి పై వరకు వచ్చారు. స్టార్టింగ్ విత్ రీతు, తర్వాత భరణి, తర్వాత సుమన్, సంజన, డెమాన్ అండ్ కళ్యాణ్. సో ఇది ఓటింగ్ ప్యాటర్న్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, కళ్యాణ్కి సాలిడ్గా ఓట్లు పడుతున్నాయి, డెమాన్ కూడా బాగానే పడుతున్నాయి. సుమన్ శెట్టికి అంతగా చెప్పినంత ఓట్స్ అయితే రావట్లేదు. ఆయన ఏదో కుమ్మేస్తున్నాడు లిటరల్గాను. మా పొట్టు అన్నయ్య, మా పొట్టోడు క్యూటీ బ్యూటీ కింగ్ ఆఫ్ బిగ్ బాస్ అన్నంత సీన్ అయితే లేదు. జనాలు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అంటే లిటరల్గా తనూజాకి అయితే ఇస్ ద టాప్ మోస్ట్. తనూజ అండ్ కళ్యాణ్ నెక్ అండ్ నెక్ ఉన్నారు, ఇట్లా లిటరల్గా కొట్టుకున్నారు లిటరల్గా. తర్వాత డెమాన్ పవన్ ఉన్నాడు, అండ్ ఎమాన్యుల్ కూడా ఓటింగ్ ఉంది. ఆల్దో నామినేషన్స్ రాకపోయినా ఈ స్టిల్ ద క్రౌడ్ ఫేవరెట్. ఇవాళ ఎవరో క్రౌడ్లోంచి ఒక పర్సన్ తీసుకొచ్చారు, ఎమాన్యుల్ ఇస్ మై ఫేవరెట్, స్టేజ్ మీద ఎక్కించి అవన్నీ చెప్పించారు. సో ఎమాన్యుల్ ఇస్ స్టిల్ ద క్రౌడ్ ఫేవరెట్ అమాంగ్ దమ్. బట్ ఓటింగ్ ఎంత ఉందో నాకు తెలియదు. బట్ టాప్ 3 అయితే క్లియర్గా చెప్పేయచ్చు సో ఫార్. తనూజ, కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ ఆర్ ద టాప్ 3. అండ్ ఫైట్ చేస్తుంది మిగతా టాప్ 2లోకి ఇంకా మిగతా 4th, 5th పొజిషన్స్లో ఎవరంటే డెమాన్ పవన్ ఉన్నాడు. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే సుమన్ శెట్టికి ఐ డోంట్ థింక్ ఆయన గ్రాఫ్ అంతగా ఏం ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆయన షోలో ఏం చేయట్లేదు. ఇది నేను హానెస్ట్గా చెప్తున్నాను. సుమన్ శెట్టి ఏంటి అంటే షోలో ఓకే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న ఓ 4 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒక పిల్లోడు ఉంటాడు లిటరల్గా. వాడిని ఏంటంటే బుజ్జగిస్తూ ముద్దు చేస్తూ, ఆయన ఏం చేయడు లిటరల్గా, ఆయన ఏమీ చేయడు లిటరల్. కాబట్టి నన్ను బుజ్జి, నువ్వు చిట్టి, నువ్వు క్యూటీరా, నువ్వు చాలా బుద్ధిగా అన్నం తిన్నానా అని ముద్దు చేస్తూ ఉంటారు చూడు, అలా క్యాండిడేట్ లిటరల్గా సుమన్ శెట్టి. ఆయనది పెద్దగా చించేసుకునే అంతగా ఏమీ లేదు లిటరల్గా. భరణి గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతోంది, ఎందుకంటే నేను ఇందాక ప్రోమో చూసాను, దాని గురించి ఒక 2 minutes మళ్ళీ చెప్తాను. రితు ఏంటంటే ఓకే అలా 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 నెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆమెకి ఏంటంటే భయం, అబ్బా నేను ఈ వీక్ సర్వైవ్ అవుతాను, ఈ వీక్ సర్వైవ్ అవుతే చాలు అన్న ఒక ఫియర్లో ఉంది కాబట్టి ఆమె అట్లా నెట్టుకుంటూ వచ్చేస్తుంది. సంజన ఏంటంటే ఒక వీక్ హై అవుతుంది, ఒక రోజు హై ఉంటుంది, ఒక రోజు లో ఉంటుంది, ఒక్కొక్కసారి నోరు పారేసుకుంటుంది, ఒకసారి పీక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అట్లా ఉందన్నమాట సంజనాది. సో అదనమాట. డెమాన్, కళ్యాణ్, తనూజ వీళ్ళు కన్సిస్టెంట్గానే ఉన్నారు. డెమాన్ గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదు అంటే పడిపోవచ్చు, చెప్పలేం. ఎందుకు అంటే ఇవాళ ప్రోమో చూసాను, దాన్ని బట్టి అనమాట. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అబౌట్ ఆల్ ది హౌస్ మేట్స్. అండ్ కమింగ్ టు టుమారోస్ ప్రోమో. సో రేపు ప్రోమోలో ఏంటంటే, ఇది ఇంతకు ముందు సీజన్స్లో కూడా చూసాం, ఒక కొండ పెడతారా, కొండని ఏంటంటే బ్యాట్ ఇచ్చుకుని పగలు కొట్టాలన్నమాట. ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ప్రోమోలో చూపించింది ఏంటి అంటే, ఎమాన్యుల్ వచ్చేసి రితుని నామినేట్ చేశాడు. నీ గేమ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఇది అది అన్నాడు. ఆర్గ్యుమెంట్ ఏంటో రేపు చూడాలి, ఎందుకంటే ప్రోమోలు అంత తెలియదు. తర్వాత ఏంటంటే భరణి గట్టిగా ఫైర్ అయ్యాడు ఎమాన్యుల్ మీద. నాకున్న పెయిన్ నీకుండుంటే నువ్వు ఆడేవాడివా అనేదో ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. మరి అదేంటో కాంటెక్స్ట్ నాకు పూర్తిగా తెలియందని నేను కమెంట్ చేయలేను కాబట్టి అది ఉంది. సో ఇందులో ఏంటంటే రితు మీద మళ్ళీ ఓట్లు పడ్డాయి, అండ్ భరణికి కూడా ఓటు పడింది. కానీ భరణికి మంచి కౌంటర్ ఇచ్చాడు, విచ్ ఈస్ గుడ్ టు సీ. ఐ వాంట్ భరణి టు
లిటరలీ మోర్ ఇంకా ఓపెన్ అప్ అయ్యి గట్టిగా మాట్లాడితే చూడాలనుంది. సో రేపు బర్నీ ఎమాన్యుల్కి గట్టి కౌంటర్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే డెమాన్ పవన్ వచ్చేసి రితు నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడంటే కొంచెం అంటే షార్ట్గా చెప్తాను. అందరూ వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు, రితుతో జాగ్రత్తగా ఉండు, రితుతో జాగ్రత్తగా ఉండు అని అందరూ నాకు చెప్తున్నారు, కానీ నేను నీకు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటున్నాను. సో నీ వల్ల ఒక రకంగా నేను ఇదైపోతున్నాను, బ్యాడ్ అయిపోతున్నాను అన్నట్టుగా చెప్పాడు లిటరల్గా. దానికి రితు పాపం బాధపడింది, ఏడ్చింది లిటరల్గా. అది ప్రోమో ఎట్లా కట్ చేశారంటే అంటే నేను ఇది వాళ్ళ గురించి అని చెప్పట్లేదు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ప్రోమో ఎలా కట్ చేశారంటే ఇద్దరు లవర్స్ మధ్యన పెద్ద గొడవై కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో సాడ్గా ఏడుస్తూ నీ వల్ల నేను ఇదైపోతున్నాను అని చెప్పుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. డెమాన్ ఇంకా రితు మధ్యలో గట్టిగా ఆర్గ్యుమెంట్ అయింది, గట్టిగా అరుచుకున్నారు, ఇద్దరు పిచ్చి పిచ్చిగా అరుచుకున్నారు లిటరల్గా, విచ్ ఈస్ కామన్. ఐ మీన్ ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అరుచుకోవడం ఇవన్నీ కామనే. అండ్ డెమాన్ కూడా విసిగిపోయినట్టు అనిపించాడు నాకు. ఏంటంటే ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్తున్నా, ఆ మోకాల మీద కూర్చుని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అందరికి ఆడవాళ్ళందరికీ సారీ అని ఒక వీక్లో చెప్పాడు కదా, లెదర్ బెల్ట్ వచ్చింది, అది కొంచెం ఆయన దెబ్బతీసింది. అది కాకుండా మొన్న తనూజ వచ్చేసి నువ్వు కొడతావేమో, నిజంగా కొట్టేవాడువేమో ఇదని చెప్పి అన్నాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ వల్ల ఇంకా లో అయిపోయాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా లోపల కూరుకుపోయి ఒక రకంగా బయటకు వచ్చినట్టు నాకు అనిపించింది. సో మేబీ అదే ఫ్రస్ట్రేషన్ అనుకుంటా. ఇప్పుడు ఒక మనిషిలో ఏంటి, నువ్వు భరించినంతవరకు నువ్వు చేయాల్సినంత వరకు చేస్తావు, ఆ మనిషి భరించగలిగినంత వరకు భరిస్తాడు. ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చి మనిషి అలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు లిటరల్గా. నాకు తెలిసి డెమాన్ పవన్కి అదే అయినట్టుంది. కాకపోతే రేపు ఎపిసోడ్ చూస్తే కానీ మనకి తెలియదు ఏంటో. సో అదనమాట ఈ వీడియో. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు, నేను డ్రాగ్ చేసి ఆ సోల్ చెప్పడానికంటూ ఏం లేదు. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం. అండ్ రేపు కలుద్దాం. రేపు మళ్ళీ వీడియో చేస్తాను. రేపు ఎపిసోడ్ 11 అయిపోయింది. రేపు మళ్ళీ ఎపిసోడ్ నామినేషన్స్ కాబట్టి రేపు అంతా లెందీగా ఉంటుంది. చూసి మంచి పాయింట్స్ రాసుకుని దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇంకొక వీడియో కూడా చేస్తాను, స్పెషల్ వీడియో, అదేంటో చెప్పను బట్ చేస్తాను. అండ్ ఎనీవేస్ ఇంకేమైనా ఉంది అంటే రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.